ఆదాం న్యూస్ ఛానల్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. టీడీపీ జనసేన బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నారు. ఇలా ఉంది మీడియా. అదానీని ఓడించి మోదీ తొత్తులు ఓడించి ఇంత కష్టంతో ఈరోజు మంచి ఆర్డర్ హైకోర్టులో స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటూ ఉండడానికి ఆర్డర్ తీసుకొస్తే అది న్యూస్ కాదా? 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ కాపాడు. ఈ మూడు పార్టీలు చిత్తుగా ఓడిపోయి TV9 TV5 రాలేదు. ఆర్డర్స్ పాస్ చేశారు. డీటెయిల్డ్ ఆర్గ్యుమెంట్ ఇంకా అన్ని March 14th ఉంటుంది. అంటే వాళ్ళు తత్మా కేసులు ఉన్నాయి కూడా. మరి నేను అడిగిన ఆర్డర్ ఇచ్చారు. ఓకేనా? Justice of Andhra Pradesh and especially the Honorable Justice G. Narendra Ji and Honorable Justice Nyapati Vijay. Today is a great victory day for all people of all faiths. The 15 crore Telugu people all over the world. Especially the 5-6 crore people of Andhra Pradesh who have tirelessly stood with me last 3 years to fight against the steel plant sale. To get the order today we got is a miracle. And my prayer has been very clear. The steel plant sale must be stopped in the name of privatization. And within 30 days, my organization as founder president will donate $1 billion, 8,000 crore within 30 days to the steel plant survival and profit-making steel plant. It is a dark day for some political parties who took money from Adani and sold themselves. And it is a dark day for 3 to 4 leaders who sold themselves to Adani and steel plant. But it is a great day for 46,000 steel plant employees, permanent employees, contract employees, and the residents నిర్వాసితులు. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని నమ్మిన ప్రతి వారికి, 15 కోట్ల తెలుగు ప్రజలకి ఒక మంచి రోజు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, లాస్ట్ ఇయర్ మిశ్రా గారు, లాస్ట్ వీక్ నా కేసుని మరలా డైరెక్ట్ చేసి, అయ్యా స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాల భూమి 16,000 మాత్రమే మిగిలింది, 17,000 ఎకరాలు అమ్మేశారు.
2021 ఫిబ్రవరి 21ని డీఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చెయ్యం, ప్రైవేటైజేషన్ చేస్తాం అన్న నాటి నుండి నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైట్ చేస్తుంటే, మొదటేమో నేను అమెరికన్ సిటిజన్ని అని టెక్నికల్ గా పాడు చేశాను. తర్వాత మరలా నేను ఇతరుల ద్వారా ఫైల్ చేయిస్తే పవర్ ఆఫ్ అటర్నీ ఉన్నోళ్ళు చేయకూడదు అని దాన్ని డిలే చేశారు. మరలా ఏప్రిల్ 26 లాస్ట్ ఇయర్ చీఫ్ జస్టిస్ మిశ్రా గారి ముందు ఆర్గ్యూ చేస్తే దాన్ని మరలా నేను ఆర్గ్యూ చేయడానికి అర్హుడిని కాదని డిస్ట్రిక్ట్ జడ్జి ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న గిరిధర్ గారు కమిటీ నన్ను డిస్క్వాలిఫై చేశారు. అయ్యో ఇదేంటందని మరలా చీఫ్ జస్టిస్ గారి ముందు లాస్ట్ వీక్ 2 సార్లు నేను మెన్షన్ చేస్తే, అయ్యా నేను సుప్రీంకోర్టులో ఆర్డర్స్ తెచ్చాను, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ఆర్డర్స్ తెచ్చాను చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసులు వేసి చీఫ్ జస్టిస్ ముందు ఆర్గ్యూ చేసి కేసులు గెలిచాం. ఎన్జిఓలకి కరోనా టైంలో 16,500 మందికి ఎన్జిఓలకి ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ చేస్తే మదర్ తెరీసాతో సహా, వెంకటేశ్వర స్వామి ఆర్గనైజేషన్ తో సహా ఇది అవినీతిని కోర్టుకెళ్ళి ఆర్డర్స్ తెచ్చాం. మరి నేను నా రాష్ట్రంలో ఆర్గ్యూ చేయడానికి అన్ఫిట్ ఎలాగవుతాను? అప్పుడు దాన్ని గ్రహించి ఇది అదాని అన్యాయం, అవినీతి, నన్ను ఆర్గ్యూ చేయకుండా చేస్తున్నారని చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్ పాస్ చేశారు. ఇంకొక కోర్టులో ఈరోజు కోర్టు 17వ కోర్టులో స్టీల్ ప్లాంట్ విషయం ఒక 21 సైటేషన్స్ తో ఇలాంటి ఆర్డర్స్ దేశంలో ఎప్పుడు ఎవరిచ్చారు? 2024లో, 2023లో, 2022లో, 2019లో, 2008లో. అంతకు ముందు సైటేషన్స్ నేను రాత్రంతా కూర్చొని ప్రిపేర్ చేసి మార్నింగ్ ప్రింట్ చేసి ఆర్డర్స్ ప్రెజెంట్ చేశాను. పాయింట్ నెంబర్ 1, స్టీల్ ప్లాంట్ విలువ 8 లక్షల కోట్లు. పాయింట్ నెంబర్ 2, స్టీల్ ప్లాంట్ లాసులో లేదు. పాయింట్ నెంబర్ 3, 33,000 ఎకరాల భూమిని సగం భూమి అమ్మేశారు. ఈ మధ్యనే అదాని పోర్టుకు అమ్మేశారు 2,000 ఎకరాలు. 8 లక్షల కోట్లది. పాయింట్ నెంబర్ 4, 8,000 కోట్లకే అమ్మేస్తున్నారు. పాయింట్ నెంబర్ 5, ఆ 8,000 కోట్లు పర్మిషన్ ఇస్తే నేనే 30 రోజుల్లో మేము స్టీల్ ప్లాంట్ అమ్మము, ప్రైవేటైజ్ చేయము అని అనౌన్స్ చేస్తే గవర్నమెంట్కి కానీ లేదా స్టీల్ ప్లాంట్ అకౌంట్కి కానీ నేను డబ్బులు ఇస్తాను. పాయింట్ నెంబర్ 6, ఇల్లీగల్ గా అమ్మేసిన 16,000-17,000 ఎకరాలు వెనక్కి తీసుకోండి, తప్పక తీసుకుందామని సీనియర్ జస్టిస్ చెప్పారు. పాయింట్ నెంబర్ 8, 46,000 కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. పాయింట్ నెంబర్ 9, 16,000 మంది నిర్వాసితులు 22,000 ఎకరాల భూమిని డొనేట్ చేశారు. ఒక గొప్ప దొరగారు 6,000 ఎకరాల భూమిని డొనేట్ చేశారు. పాయింట్ నెంబర్ 10, అక్కడున్న నిర్వాసులందరికీ ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇప్పుడు వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు. పాయింట్ నెంబర్ 11, ఇప్పుడున్న 28,000 ఉద్యోగాలు కుటుంబాలు పెర్మనెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు, కాంట్రాక్ట్ జాబ్ చేస్తున్న వాళ్ళు రోడ్డు మీద పడిపోతారు. పాయింట్ నెంబర్ 12, అదాని అనే వ్యక్తి ఈ అన్యాయం చేయడానికి కారణం 8 లక్షల కోట్లు, 8,000 కోట్లకు దోచుకోవడానికి
కారణం మా రాష్ట్రంలో ఉన్న అదానీ తొత్తులే, రాజకీయ నాయకులే. పేరుకేమో సపోర్ట్ చేస్తాం అంటున్నారు. టీడీపీ, వైసీపీ, జనసేన అదానీతో సంబంధాలు పెట్టుకొని, అదానీని ఇన్వైట్ చేసుకొని, అదానీ దగ్గర సొమ్ములు తీసుకొని దానికి సిబిఐ ఎంక్వైరీ చేయించాలి. పాయింట్ నెంబర్ 13, ఇలాంటి కేసులు 21 ఉన్నాయి. దయచేసి ఈ సైటేషన్స్ చదవండి. పాయింట్ నెంబర్ 14, ఇప్పుడు ప్రస్తుతం మరలా భూములు, అపార్ట్మెంట్లు అమ్మేస్తున్నారు. ఇప్పుడు అమ్మకుండా స్టేటస్ కో ఇవ్వండి. వెంటనే సీనియర్ జస్టిస్ నరేంద్ర గారు, అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం గారు ఢిల్లీ నుంచి ఆన్లైన్లో జాయిన్ అయ్యారు. ఇక్కడే అటార్నీ జనరల్, గవర్నమెంట్ ప్లేడర్స్ అందరూ కుమ్మేస్ కోర్ట్ అంతా నా ఆర్గ్యుమెంట్స్ వినడానికి ఒక 100 మంది సీనియర్ కౌన్సిల్స్ వచ్చారు. వారిని అడిగారు, మరలా మీరు అమ్మేస్తారా? మార్చి 14ని ఎవరు అన్నారు? 3 సంవత్సరాల క్రిందట అమ్మమన్నారు. పాయింట్ 15, మోదీ గారు సీనియర్ మినిస్టర్ రూపాలా గారు సెప్టెంబర్ 25ను వచ్చి స్టీల్ ప్లాంట్ లో ఎక్కడైతే నేను అమర నిరాహార దీక్ష చేశానో ఇది అమ్మమని జీవీఎల్ నరసింహరావు స్పోక్స్ పర్సన్ ద్వారా అనౌన్స్ చేశారు 26ని. ఆ తర్వాత కూడా చీకటి సంబంధాలు పెట్టుకొని అడ్మినిస్ట్రేషన్ మార్చి భూములు అమ్మేశారు. పాయింట్ నెంబర్ 17, ఇలాగ దాదాపు ఒక 20 పాయింట్స్ క్లియర్ గా టు ద పాయింట్ నేను మాట్లాడాను. అప్పుడు వారు అన్నారు ఇతర కేసులు కూడా ఉన్నాయి. అందులో నేనే సార్ కేసేసా, నాకు ఇలాగ అన్యాయం చేశారు, మేము అమ్మమని 3 సంవత్సరాల నుంచి చెప్పి నిన్న అమ్మేశారా మొన్న అమ్మేశారా అని అడిగారు. నిన్న మొన్న అమ్మలేదండి, రేపు ఎల్లుట అమ్మబోతున్నారు. లాస్ట్ మంత్ అమ్మారు, లాస్ట్ ఇయర్ అమ్మారు, రోజు అమ్ముతూనే ఉన్నారు. నేను తప్ప ఫైట్ చేసే నాయకులు లేరు. 1100 రోజులు నిరాహార దీక్ష చేస్తున్న పోరాట కమిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, నిర్వాసితుల్ని పట్టించుకోవట్లేదు. ఆత్మహత్యలు ఎక్కువైపోయి నిరుద్యోగం ఎక్కువైపోయింది. అసలు అమ్మవలసిన పనే ఉంది. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు నరేంద్ర గారు. గవర్నమెంట్ ప్లేడర్లు జవాబులు చెప్పలేకపోయారు. అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్యం మాట్లాడలేకపోయారు. మాటలు తడబడ్డారు. వాళ్ళ దగ్గర సార్ ఈ కేసు అన్నిటికంటే డిఫరెంట్, అందుకే నాది ప్రత్యేకంగా వినండి. వారు 2 కేసులతో మర్జీ చేసిన అంటే చివరికి మార్చి 14, నేను 7వ తారీఖున అడిగాను, వారు 14వ తారీఖు అడిగారు. అక్కడికక్కడే ఆర్డర్స్ పాస్ చేసి మార్చి 14 లోపుని కౌంటర్ ఫైల్ చేయమన్నారు. అయితే మరలా అదానీ ఎవరిని మేనేజ్ చేస్తాడో అని చెప్పాను. కోర్టులు మేనేజ్ చేయడానికి స్టాఫ్ని పెట్టి నన్ను డిస్క్వాలిఫై చేసి నాకు నరకయాత్ర చూపించి నన్ను పోలీసులతో. పాయింట్ నెంబర్ 18, నేను అమర నిరాహార దీక్ష చేస్తుంటే నన్ను ఈడ్చికెళ్ళి కొట్టి కాళ్ళు చేతులు ఎరగగొట్టారని చెప్పాను. పేషెంట్ గా తెలివిగా విన్నారు. దేవుడు వారిని దీవించిగాక. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గురించి గారితో కూడా ఈ విషయం మాట్లాడాను. ఈ రోజు కూడా మాట్లాడాను. అయ్యా ఎకానమీ పని అయిపోయింది. నా మిత్రులు మోదీ గారు ముఖ్యమంత్రిగా నన్ను పిలిచారు, మద్దతు అడిగారు, మద్దతు ఇచ్చాను. రూపాయి డాలర్తో ఈక్వల్ అవుద్దన్నారు, అవల. డాలర్ విలువ రూపాయి పడిపోయింది 84. జీడిపి డబల్ అవుద్దన్నారు. 10 సంవత్సరాల క్రిందటి కంటే జీడిపి ఇప్పుడు అధ్వానంగా ఉంది. కాంగ్రెస్ పాలనలో 1,00,000 కోట్లు నెలకి అప్పు, ఇప్పుడు 1,00,000 కోట్లు 10 లక్ష కోట్లు, అక్కడ 1,00,000 కోట్లు సంవత్సరానికి అప్పు.
ఇప్పుడు 1,00,000 కోట్లు నెలకి అప్పు. వడ్డీ కట్టలేని పరిస్థితిలో మన రాష్ట్ర గవర్నమెంట్, దేశ గవర్నమెంట్ ఉంది గనక ప్రపంచాన్ని విడిచి పల్లికొచ్చి 62 బిలియన్లు అఫీషియల్ గా నేను నా 58 మిత్రులు డొనేట్ చేసి ఎక్కడుంది డబ్బు అని అడిగారు. మరి ఈ రోజే డొనేట్ చేయొచ్చు కదా అని అడిగారు. అది డిస్కషన్ ఒక 5-10 నిమిషాలు జరిగింది. అయ్యా, అమెరికాలో ఉన్న డబ్బు నేను మా మిత్రులు తేవాలంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఉండాలి. దాన్ని రాజకీయంగా డబ్బు అడిగితే ఇవ్వలేదని అప్పుడు కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేసేయి, నా చారిటీలన్నీ మూసేశారు. ఆ ఎఫ్సిఆర్ఏ ఉండకపోతే నేను తీసుకురాలేను. లేదు ఎఫ్సిఆర్ఏకి దీనికి సంబంధం ఏంటని అడిగారు. చారిటీలు కదండి, మరి స్టీల్ ప్లాంట్ చారిటీ కాదు కదా అని అడిగారు సీనియర్ జస్టిస్ నరేంద్ర. స్టీల్ ప్లాంట్ చారిటీ నేను డొనేట్ చేస్తున్నానండి, దీనికి నాకు ఓనర్షిప్ వద్దు, పార్ట్నర్షిప్ వద్దు. ఆ 28,000 కుటుంబాలు, ఆ 16,000 నిర్వాసితులే పార్ట్ ఓనర్స్ గా ఉండాలి. స్టీల్ ప్లాంట్ ని అమ్మకూడదు. 1 సంవత్సరంలో ప్రాఫిట్ మేకింగ్ చేస్తాం. దేశం చేయకపోతే సెంట్రల్ గవర్నమెంట్ దోచుకుంటుంది మా ఆస్తుల్ని. మాకిచ్చిన వాగ్దానాలు ఏమి నెరవేర్చలేదు. మేమే 50,000 కోట్లు స్టీల్ ప్లాంట్ ద్వారా ట్యాక్సులు కట్టాం. వారు మాకిచ్చింది 50 సంవత్సరాల్లో 5,000 కోట్లు మాత్రం. ఇది పాయింట్ నెంబర్ 20.